నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నర్సాపురం పార్లమెంట్ బీజేపీ సభ్యులు శ్రీనివాస్ వర్మ హర్షం వ్యక్తం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు యనమతూరు డ్రైన్ పనులను తక్షణమే ఆరంభించి వ్యవసాయ పనులకు మేలు చేయాలి డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ సీతారాం తణుకులో ఘనంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లిన 90వ జన్మదిన వేడుకలు రోటరీ ఇంటర్నేషనల్ సేవలకు 8.5 లక్షల విరాళం హాజరైన వివిధ రంగాల ప్రముఖులు జాతీయవాదం ద్వారానే దేశాభివృద్ధి తణుకు పుస్తకావిష్కరణ సభలో స్పష్టం చేసిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ తణుకు పైడిపరులో పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేసిన ఉమర్ ఆలీషా భక్త బృందం పాల్గొన్న స్థానికులు తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి టీడీపీ కన్వీనర్ వలవలలు చోడవరం గ్రామంలో అంబరానంటిన తెలుగుదేశం జనసేన బీజేపీ విజయోత్సవ సంబరాలు విజేత ఎమ్మెల్యే మద్దిపాటికి సన్మానాలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు విజయం పట్ల వాడపల్లి వెంకన్న గుడిలో మొక్కుబడులు తీర్చుకున్న అభిమాని కరుటూరి భారతీయ జనతా పార్టీ నుండి నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి కేంద్ర మంత్రి పదవి లభించింది. ఈయన భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన కాలంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షునిగా పనిచేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసి పేరొందారు. ఆనాడు పెరిగిన నాయకత్వ లక్షణాలతో సాంఘిక సేవలో ముందుకు దూసుకు వెళ్లారు. ఇందులో భాగంగా బీజేపీ అనుబంధ సంస్థలలో చేరి తన కార్యక్రమాలను పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో 1991లో భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులుగా, ఆ తర్వాత కాలంలో భీమవరం పట్టణ అధ్యక్షునిగా, ఈ పార్లమెంటు పార్టీ కన్వీనర్ గా 3 పర్యాయాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు బీజేపీ అధ్యక్షునిగా పార్టీకి విశిష్ట సేవలందించారు. అలాగే ఆక్వా రైతుగా, భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా, దంతులూరి నారాయణరాజు పాఠశాలకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా పనిచేశారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ 3వ పర్యాయం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ కేబినెట్ లో తనకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని ఆదివారం వెల్లడించారు. యనమదుర్రు డ్రైన్ ప్రక్షాళన పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ అంకెం సీతారాం ప్రభుత్వాన్ని కోరారు. భీమవరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే వంతెనలకు అప్రోచ్ రోడ్లు నిర్మించాలన్నారు. టిడ్కో గృహాలకు సంబంధించి లబ్దిదారుల సమస్యలను పరిష్కరించాలన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోము నాగకేశవ్ బాబు, జిల్లా స్టూడెంట్ అధ్యక్షులు చింతకుంట మహేష్, పట్టణ యువజన అధ్యక్షులు బోనం రవికుమార్, నాయకులు ఏవి రామరాజులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సీనియర్ రొటేరియన్ మల్లిన రామచంద్రరావు 90వ జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పడిన ఫౌండేషన్ కు రామచంద్రరావు, సతీమణి భద్రమ్మలు కలిపి 8.5 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఈ మేరకు రోటరీ ఇంటర్నేషనల్ నుంచి పంపిన ప్రశంసా పత్రాన్ని క్లబ్ పూర్వ అధ్యక్షులు గమని రాంబాబు మల్లినకు అందజేసి అభినందించారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలను వివరించారు. నేను మాజీ ఎన్ఆర్ఐ నెంబర్
రోటరీలో కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఒకటి ఫెలోషిప్. ఫెలోషిప్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్. ది అదర్ థింగ్ ఈజ్ సర్వీస్. వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎనీ సర్వీస్ టు ది పబ్లిక్ అట్ లార్జ్. కనీసం ఫెలోషిప్ అనేది ఇంప్రూవ్ చేస్తే ఇట్ కాస్ట్ అస్ నథింగ్. ఫెలోషిప్ ఏమి ఇబ్బంది లేదు కదా. టైం తీసుకోవాలి, కాస్ట్ ఉంది. ఇది వరకు మోత కంటిపూడ పరమని మన మెంబర్గా ఉండేవారు. ఎమ్మెల్యే అది చేశారు కదా. అతని బర్త్డే మోతలో చేసిన బర్త్డే నేను అప్పుడు ఇన్స్టాల్ అయ్యాను. రాజవర్షం ఉండేవారు, మంత్రిలో సత్యనారాయణ గారు, వారణాసి విశ్వేశ్వరరావు, ఎవరు కాడితే ఎక్స్పర్ట్స్. ఏ టాపిక్ ఇచ్చినా అనర్గంగా దాని మీద వాళ్ళు మాట్లాడగలిగేవాళ్ళు. రోటరీ అటువంటి వాటికి అన్నిటికీ మనం దోహదపడుతుంది. రోటరీని అటువంటి మంచి వాటికి మనం వినియోగించుకోవాలి. బర్త్డేలు అయ్యే సెలబ్రేట్ చేసుకుంటే మనలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అవగాహన ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. సర్వీస్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేసేవాళ్ళం అంటే ప్రసాద్ గారు ఉన్నారు. ఎటువంటి సర్వీస్ ప్రాజెక్టులు వేసేవాళ్ళు, ఎన్ని రోటరీ క్లబ్లు ఉన్నాయి, మన జిల్లాలో ఎన్ని ఉన్నాయి. ప్రతి జిల్లాలో రోటరీ క్లబ్ ఉంది. కానీ మన తణుకులో ఉన్నట్టుగా సొంత స్థలం కానీ సొంత బిల్డింగ్ కానీ ఎక్కడన్నా ఉన్నాయి. కానీ వీళ్ళున్నంత బర్త్డేలు సెలబ్రేట్ చేయాలి. బర్త్డేలు సెలబ్రేట్ చేస్తే దగ్గర. ఈయన గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో బర్త్డే కేక్ ను కట్ చేయించి సత్కరించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో రోటరీ సీనియర్ నాయకులు, కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు, ఆంధ్ర షుగర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్చిబాబుగా పిలిచే పెండియాల అచ్యుత రామయ్య, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, ప్రముఖ వైద్యులు జిఎస్వి ప్రసాద్, ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణ, గౌతమి సాల్వెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ భోగవల్లి శ్రీమన్నారాయణ, రోటరీ క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్, డైరెక్టర్ అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, పుట్ట రామచంద్రరావు, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని రామచంద్రరావు భద్రమ్మ దంపతులకు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు. ఇదిలా ఉండగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్, అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరులు కూడా పూలమాలలతో ఆశీస్సులు అందించారు. మనుషులంతా ఐక్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో తణుకులోని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ రాసిన మస్తిష్క మథనం అనే పుస్తకాన్ని ప్రముఖ సామాజికవేత్త, దారిదీపం పత్రికా సంపాదకులు డివివిఎస్ వర్మ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకంలోని అంశాలను వివరించారు. ముఖ్యంగా జాతీయవాదం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. అలాగే కాకినాడకు చెందిన ముస్తాక్ అహ్మద్ అభిలాష్ మాట్లాడుతూ దేశ ప్రేమికులు ఎవరు అనే అంశంపై మాట్లాడారు. దేశ ప్రేమికులు ఎవరు అన్నారు. అసలు ఈ దేశస్తులు ఎవరు అన్న సమస్య. మన భారతీయులు. అందుకని భారతీయతకి హిందూ జాతీయవాదానికి తేడా ఉంది. హిందూ జాతీయవాదం హిందూ మతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భారత జాతీయవాదం దేశ ప్రజలందరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన జాతీయవాదం భారత జాతీయవాదం. అందులో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ ఉన్నటువంటి జాతీయవాదం మనది. దాన్ని మనం ప్రోత్సహించాలి. అప్పుడే ఈ దేశం ఐక్యంగా ఉండటానికి, దేశం సుఖశాంతులతో ఉండటానికి, ఘర్షణ లేకుండా ఉండటానికి కావాల్సిన ప్రాతిపదిక వస్తుంది. ఆ ప్రాతిపదిక రావాలి అంటే దానికి మార్గం అది. అందుకని హిందూ జాతీయవాదం అనేది ఈ దేశాన్ని చీల్చేది, ఈ దేశాన్ని మొక్కలు చేసేది, ఈ దేశానికి ద్రోహం చేసేది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూస్తూనే ఏకత్వాన్ని సాధించాలి. ఆ భిన్నత్వంలోనే బలం ఉంది ఈ దేశానికి. ఆ భిన్నత్వాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ మత విద్వేషాలు వీటిని రెచ్చగొట్టేటువంటి వాటిని మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం. పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన ఈ సభలో ప్రముఖ కవి, ప్రభుత్వ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్ కొప్పర్తి వెంకటరమణమూర్తి, రచయిత కానూరి బద్రీనాథులు పాల్గొన్నారు.
పిఠాపురం ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు చెందిన విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో తణుకు పట్టణ పరిధిలోని పైడిపరులో పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ ఆదివారం ప్రదర్శన చేశారు. గ్రామంలోని సొసైటీ వీధి నుంచి ప్రధాన వీధుల గుండా పర్యటించి మొక్కలు నాటి ఆరోగ్యాన్ని రక్షించుకోండి అంటూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన అంగస్తు ఉమా రాజేశ్వరి మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలిషా సద్గురువర్యుల ఆజ్ఞ మేరకు పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాయు కాలుష్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటి ఆ మొక్కను సంరక్షించుకోవాలని మా ఆశ్రమ శాఖ సభ్యులందరం కలిసి ఈ రోజు ఈ విధంగా ర్యాలీ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వల్లూరి రామకృష్ణ, వడ్డీ విజయలక్ష్మి, అంగస్తు దుర్గా మహాలక్ష్మి, బడేటి నాగ సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంతో పాటు చివటం గ్రామంలో సంచార శకటం ద్వారా డాక్టర్ హుస్సేన్ అహ్మద్, డాక్టర్ సుంకవల్లి నీలు మహేంద్ర, డాక్టర్ సాతులూరి అనుస్మితలు ఆదివారం 5 ఇళ్లకు వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న వయోవృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సభ్యులు సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.